ప్రియులారా, అపహాసకులుగా మనం ఉండకూడదు. మనం అవిధేయులుగా మనం ఉండకూడదు. విధేయులుగా మనం ఉండాలి. విశ్వాసం కలిగి మనం ఉండాలి. మన జీవితంలో దేవుడు ఎలాంటి చేంజ్ చేసుకోమని మనకు చెప్పినా కానీ వెంటనే అంగీకరించగలగాలి. అది ఏ విషయంలోనైనా కానీ. అది మనకి బాగా ఇష్టమై ఉండొచ్చు, దాన్ని మనం బహుగా ప్రేమించి ఉండొచ్చు, కానీ దేవుడు వచ్చి అది మంచిది కాదు అని చెప్పినప్పుడు దాన్ని ఇమీడియట్గా విసర్జించాలి. దాన్ని ఇమీడియట్గా విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టకుండా మనం కనుక మనకు నచ్చింది కదా, ఈ ఒక్కసారే కదా, విడిచిపెట్టలేకపోతున్నాను, నేను వదులుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదని మనం కనుక దేవుని ప్రేమించకుండా, జ్ఞానాన్ని ప్రేమించకుండా, మన శరీర కోరికలను కనుక మనం ప్రేమించినట్లయితే మన జీవితంలో కొన్ని హఠాత్తుగా జరుగుతాయండి. వాటి ద్వారా మనం ఎంతో నష్టాన్ని పొందుకుంటాం. కనుక ప్రమాదం ఎప్పుడో మనకి ఎప్పటికీ తెలియదు కనుక ఆ ప్రమాదాన్ని మనం ముందుగానే గుర్తించాలంటే ప్రభు మాటను మనం గైకొని మన జీవితంలో దేవుని మాటలకు విలువనిచ్చి దేవుని కార్యాలు మాత్రమే మన జీవితంలో జరిగే విధంగా మనం మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి.